నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రహాం ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రహాం ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. ఎవరికైనా ఈ శరీరం ఆనందపోతే మీ కుడి చేతులు పైకి ఎత్తండి. దేవుని బిడ్డలారా, మనందరి చేతిలోకి వచ్చింది కేవలం రొట్టె ముక్క కాదు, నీ కొరకు నా కొరకు నలగొట్టబడిన శరీరం. స్టిల్ టుడే ఈజ్ లవింగ్ యూ. ఈ రోజుకే నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కనుక నేను మందిరంలో ఉండగలుగుతున్నా. ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించాను. ఈ బంధువులు నిన్ను ప్రేమించకపోయినా, ఈ స్నేహితులు నిన్ను ప్రేమించకపోయినా, ఇంటి వారు నిన్ను చులకనగా చూసిన, యేసయ్యకు నువ్వు గనుడివే, యేసయ్యకు నువ్వు విలువైన వ్యక్తివే. ఈ రోజు నుంచి అయినా ప్రభువా, నా హృదయం గాయపరచునయ్యా, నీకు నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు. తీర్మానంలో కదా మహాగరుడ పరిశుద్ధుల మీద కృప కలిగిస్తాను. అల్పులమైన మాకు ఇంత భాగ్యమునిచ్చిన తండ్రి, ఈ సన్నిధిలో నీ శరీరమును మా ఎదుగు తీసుకుని వచ్చినందుకు స్తోత్రం. మరణంత వరకు నీకు నమ్మకంగా ఉంటాను తండ్రి. మరి బలపరిచేసే బలపరచు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణలో పోగొట్టుకొనిగా కాపాడుకునే భాగ్యము మాకు నీ రాజ్యార్థి కొరకు పాటు పడతాం ప్రభు. నీ కొరకు మేము శ్రమ పడతాము నాయన. నమ్మకంగా జీవిస్తాం ప్రభు. మమ్మల్ని తలపేసి ఈ శరీరమును తింటూ ఉండగా తండ్రి, నూతన శక్తి మా మీదకి వచ్చినగా, నూతన అభిషేకం మాలోనికి వచ్చినగా, నూతన జీవము మాలోనికి వచ్చినగా, బలపరచబడుదుముగాక. కనికరించి కృప దయచేసి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అని శరీరమును భుజించుదాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనే కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇది చేయడని చెప్పాను. ఎవరైతే ఆయన శరీరంలో పాల్పొందారో ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తంలో కూడా పాల్పొందవలసిందిగా ప్రభు పెట్టినందుకు మనం చేస్తున్నాం. అందరూ ప్రార్థన ఉంటుండగా శరీరం ఈ యొక్క రక్తం ఏదో తీసుకొని రాబడుతుంది. ప్రార్థన పూర్వకంగా ఇందులో పాల్పొందండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
ఇంకెవరికైనా రక్తం అందకపోతే ఈ కుడి చేతిని పైకి ఎత్తండి, ఇది మీద తీసుకొని రాబడుతుంది. ఈ దేవుని బిడ్డలారా, మిగిలిన శరీరం రక్తము అనేక మంది నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యములుగా ఇంకా మన కుటుంబాలలో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలలో వేదనలో, దుఃఖములో, వ్యసనాలలో, పాపములో, చీకటిలో, మరణ ఛాయలో ఉన్నవారు ఉన్నారు. నేను వెలిగించింది వారందరినీ వెలుగులోనికి నడిపించడానికి. ఈ దినమని ఒక తీర్మానం చేసుకున్నాం. కొంతమందినైనా నేను రక్షణలోకి నడిపించే భాగ్యము నాకు ఇవ్వు ప్రభు అని ఒక తీర్మానంలోకి వద్దాం. నేను వెలిగించబడ్డాను, అనేకులకు నన్ను వెలుగుగా మార్చండి ప్రభు అంటూ ఒక మంచి తీర్మానం నుండి వద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడైన ప్రభు కలిగిన తండ్రి, మిగిలిన శరీరం రక్తం అనేక మంది సాదృశ్యంగా ఉంటుండగా రక్షించిపోతున్న ఆత్మను రక్షించడానికి మమ్మల్ని పాత్రలుగా వాడుకుంటారు. నీ సన్నిధిలో నీ కృపని ఇవ్వండి తండ్రి. అయ్యా, నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటుపడాలి. మా ప్రాంత ప్రజలను రక్షణలోనికి నడిపించుకోవాలి. అవసరమైతే వారి కొరకు కడుపు గట్టుకుని ప్రార్థన చేసే అభిషేకం మా మీద తండ్రి. మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు నాయన రక్షణ పొందినటువంటి వారి కొరకు, మా ప్రాంతాల కొరకు రోధించుటకు, ప్రారంభించుటకు, సువార్త ప్రకటించుటకు మమ్మల్ని అభిషేకించి ఈ దినము మొదలుకొని ఓ ప్రార్థన అభిషేకము చెందనింపునాయి. అనేకుల్ని రక్షణలోనికి నడిపించడానికి అవుతుంది. వివేచనతో ముందుకు సాగడానికి సహాయించి బలపరచుమని సరిహద్దులను విశాలపరచుచున్న దేవా స్తోత్రం. కృపలో వర్ధిల్ల చేసి అయ్యా, నీ శరీరంలో రక్తంలో పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నూతన శక్తితో బలముతో నింపు. ఎవరైనా యోగ్యముగా పాలు పొందించి క్షమించని ప్రభు సరిచేయండి, బలపరచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని నమ్ముతండి. ఆమేన్. పాడు పాడుకొని